ముగ్గురు నేస్తాలు తరువాయి బాగు. కురూపన్న వాళ్ళ అమ్మా నాన్న తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కోతి చిలుక చేసిన రచ్చంతా చూసి కురూపన్నను తిడుతున్నారు కదా. ఆ తర్వాత ఏమైందంటే అందుకు కురూపన్న, అమ్మా, కోతి చిలుక అల్లరి చేసిపోయినాయే కానీ కోకిల నేస్తం మటుకు అలా చేయదమ్మా అన్నాడు. సరే అయితే ఈ కోకిల నేస్తం కూడా నిన్ను అల్లరి పెట్టిందో నువ్విక ఎవ్వలతోనూ నేస్తం కట్టడానికి వీల్లేదు, ఒక్కడివి ఉండాల్సిందే, తెలిసిందా అంటూ హెచ్చరిక చేసింది వాళ్ళమ్మ. అనుకున్నట్టుగానే మర్నాడు మళ్ళీ కోకిల నేస్తం కురూపన్న గుడిసెకు వచ్చి చేరుకుంది. ఇంకా అప్పటికి వర్షం కురుస్తూనే ఉంది. ఆ చలిచేత కురూపన్నకు ఏ పని చేయటానికి బుద్ధి పుట్టలేదు. కానీ చూడగా చేతి నిండా బోలెడంత పని కనిపిస్తూనే ఉన్నదాయ్. కురూపన చికాగ్గా ఉండటం కనిపెట్టింది వచ్చిన కోకిల నేస్తం. మెల్లగా చల్లగా వాడి భుజం మీద వాలింది. కురూపన్న వాడి జన్మలో విన్నటువంటి తీయటి పాటలు, తన్మయం కలిగించే పాటలు చెవిలో పాడి వినిపించింది. చెట్లు చేమలు, గట్లు పుట్టలు, ప్రవహించే నదులు, గాలిలో నాట్యం చేసే పుష్పజాతులు, పువ్వు పువ్వుకి ఎగిరే రంగురంగుల సీతాకోక చిలుకలు, వీటన్నిటినీ గురించి చక్కటి పాటలు కట్టి ఎంతో రక్తిగా పాడింది. అంటే ఎంతో అద్భుతంగా పాడింది అని. అంతేకాదు అడవిలో జంతువులను గురించిన వింత కథలు కూడా పాడింది. ఈ పాటల సందడిలో కురూపన్న తనకు తెలియకుండానే చేతిలో పనంతా ముగించి వేశాడు. ఆ సంతోషంలో ఎప్పుడు సాయంత్రం కావచ్చిందో కూడా వాడికి తెలియనే లేదు. వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి రావటంతో పొద్దుపోయినట్టు కురూపన గ్రహించాడు. పెద్దవాళ్ళు కూడా కోకిల సంగీతం విని చాలా ఉత్సాహపడ్డారు. ఈనాటికి నువ్వు నిజమైన నేస్తాన్ని పట్టావురా నాయనా అన్నది వాళ్ళమ్మ. అందుకు వాడు, అవును, మనం చేసినట్టే చేస్తుంది కోతి నేస్తం, మనం చెప్పినట్లు పలుకుతుంది చిలక నేస్తం, కానీ కోకిల అలా కాదు, సొంతంగా తీయటి పాటలు పాడి అది తన ఆటపాటలతోనే మనుషుల చేత ఎంత పనైనా చేయించగలదు, అందుకనే అది నాకు నిజమైన నేస్తం అన్నాడు కురూపన్. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.